హాయ్ హలో నమస్తే జేఎన్బీ మీడియాకి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తానో ఈ రోజు కూడా బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. జనగాం భాస్కర్. ఇక బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఈ వారం చాలా అంటే చాలా కొత్తగా ప్లాన్ చేసినట్టుగా అనిపించింది. టికెట్ టు ఫినాలే రేస్ కోసం పాత కంటెస్టెంట్లను పిలిపించి వాళ్ళతో సెలెక్ట్ చేయించి వాళ్ళతో గేమ్ ఆడించేలాగా ప్లాన్ చేశాడు మన బిగ్ బాస్. ఈ గేమ్స్ చూస్తున్నట్లయితే ఒక్కొక్కరి చోటి ఎలా ఆడిపిస్తాడు, ఎలా ఆడిపించడానికి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారని చెప్పేసి ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాసే సెలెక్ట్ చేయడం అనేది గమనార్హం. ఇక ఈ బిగ్ బాస్ వరకు చూసుకున్నట్లయితే నిన్నటి ఎపిసోడ్లో నిహారిక అండ్ నిఖిల్ బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ వచ్చినప్పటికీ వాళ్ళకు గేమ్ పెట్టడం కూడా జరిగింది. వాళ్ళ గేమ్ పెట్టడం వల్ల కొంతమందిని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ఆలో నిహారిక, అఖిల్ ఇద్దరు కలిసి 4 కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. విష్ణుప్రియ, రోహిణి, తేజ అండ్ గౌతమ్ మొదటగా రోహిణిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నారు. బిగ్ బాస్ మళ్ళీ ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పిన తర్వాత టేస్టీ తేజాని, విష్ణుప్రియని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నిన్న బిగ్ బాస్ మొదటగా అక్కడ ఫ్లైఓవర్ కట్టే టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్లో రోహిణి విజృంభించి ఆడినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్లో లాస్ట్ వీక్లో రోహిణి చాలా అంటే చాలా బాగా ఆడి గేమ్ ఆడిన విధానం కూడా ప్రతి ఒక్కరికి నచ్చేటట్టుగా ఆడి తను చీఫ్ అవ్వడం జరిగింది. ఏ వరకు కూడా అదే ఊపిని కొనసాగిస్తూ మొదటి టాస్క్ విన్ అయింది. మొదటి టాస్క్ విన్ అవ్వగానే రోహిణికి రెండో టాస్క్ గెలవడానికి బెస్ట్ ఆప్షన్ వచ్చినట్టుగా, బెస్ట్ ప్రియారిటీ ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. రెండో టాస్క్ 4 బాక్సెస్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అక్కడ 8 బాక్స్ తను పెట్టేసి తను ముందుగానే మళ్ళీ రెండో టాస్క్ కూడా విన్ అవ్వడం జరిగింది. నిన్నటి ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే రోహిణి ఎపిసోడ్కి హైలైట్గా నిలిచినట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నిన్నటి ఎపిసోడ్ జరిగిన విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే అఖిల్ అండ్ హారిక ఇద్దరు హౌస్లోకి రాగానే ప్రేమ పక్షులు విష్ణుప్రియని అని పృథ్వీనితో మాట్లాడినట్టుగా చూపించారు. అక్కడ విష్ణుప్రియని ఇక్కడ పృథ్వీ పైన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నువ్వు కొంచెం మార్చుకుంటే, నువ్వు గేమ్ని మార్చుకునేటట్టు ఉంటే నువ్వు టైటిల్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొంచెం అఖిల్ మాట్లాడడం. అక్కడ నేను నాకు నచ్చినట్టుగానే ఉంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను అలానే చూపిస్తున్నాను, ప్రేక్షకులు నచ్చుతా నన్ను ఉంచుతారు లేకపోతే లేని చెప్పేసి ఇక్కడ విష్ణుప్రియ మాట్లాడము. అండ్ అలాగే పృథ్వీతో కూడా సేమ్ డిస్కషన్ జరిగినప్పుడు కూడా పృథ్వీ నా సైడ్ నుండి అయితే ఏమీ లేదు, మేము ఇద్దరు ఫ్రెండ్సే, నేను ముందే చెప్పాను, తనకి ఏదైనా రిలేషన్షిప్స్ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే నాకు మాత్రం సెట్ అవ్వవు, నేను ఇక్కడ ఓన్లీ గేమ్ పరంగానే వచ్చని చెప్పేసి పృథ్వీ చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ప్రేమ పక్షుల మధ్యలో ఏం లేదు, వాళ్ళు కంటెంట్ కోసం ఇస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే కలిసే విధంగా మాట్లాడినట్టుగా కూడా అనిపించింది. ఇక గేమ్ పరంగా చూసుకున్నట్లయితే నిన్నటి గేమ్లో టేస్టీ తేజ చాలా డౌన్గా ఆడాడు. 2 గేమ్లు ఇచ్చినప్పటికీ 2 గేమ్లలో టేస్టీ తేజ ఓడిపోవడం జరిగింది. అండ్ అలాగే గేమ్లలో విజృంభించి ఆడింది మాత్రం రోహిణి. ప్రతి గేమ్లో తనంటూ ఒక శైలి చూపించుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంది. ఇక నిన్నటి గేమ్ పరంగా చూసుకున్నట్లయితే రోహిణి టాప్లో ఉంది అని టేస్టీ తేజ లాస్ట్లో ఉన్నారు. అయినప్పటికీ బ్లాక్ కార్డ్ వీళ్ళిద్దరిని నిఖిల్ అండ్ హారిక ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారని చెప్పేసి అడగగానే వీళ్ళు ఏకంగా విష్ణుప్రియకి ఇవ్వడం జరిగింది. ఆ బ్లాక్ కార్డ్ ఇవ్వడం వల్ల విష్ణుప్రియ టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకోవడం జరిగింది. ఇక్కడ టేస్టీ తేజ సరిగ్గా ఆడనప్పటికీ కూడా వీళ్ళు విష్ణుప్రియకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విష్ణుప్రియకి గేమ్ పైన ఫోకస్ లేదు, అక్కడ గెలవాలన్న ఆశ లేదు, టాప్ 5కి రావాలన్న కోరిక లేదు. వీళ్ళందరూ కోరికతో ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ విష్ణుప్రియానికి వాళ్ళు కూడా తన గేమ్ పరంగా లేదు, ఏదో టైంపాస్ చేయడానికి వచ్చింది అన్న ఫీలింగ్లో అయితే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ టేస్ట్ తేజకి ఇచ్చారు. ఇక ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే గౌతమ్ 33%తో దూసుకెళ్తున్నాడు అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారమే. ఇక ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే గౌతమ్ టాప్లో ఉన్నాడు. గౌతమ్ తర్వాత సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉంది, తర్వాత నిఖిల్, ఆ తర్వాత నబీల్, అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీ ఇలా వాళ్ళ వరుస క్రమంలో ఉన్నారు. చివరి 2 స్థానాల్లో విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళిద్దరూ ఉన్నారు. ప్రేమ పక్షులుగా వచ్చిన వీళ్ళిద్దరూ నాకు తెలిసి ఈరోజు ప్రేమ పక్షులుగా ఉన్న వీళ్ళిద్దరూ ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది అంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో నుండి ఎవరైనా ఎలిమినేట్ చేస్తారా లేకపోతే టేస్ట్ తేజ, అవినాష్లో ఎవరైనా ఎలిమినేట్ చేస్తారా చూడాల్సి ఉంది. సో ఇలానే చూస్తూ ఉండండి. బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. జేఎన్బీ మీడియా కీప్ సైనింగ్ ఆఫ్.